సిబిఎన్ అనే సంస్థ ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు ఈరోజు మన మధ్య రావటం చాలా దిస్ ఈజ్ అవర్ గ్రేట్ ప్రివిలేజ్ టు హ్యావ్ రెవరెండ్ పి రత్నారావు గారు టు స్పీక్ టు డెలివరీ. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈయన నాకు మంచి స్నేహితుడు. గత రాత్రి ప్రసంగికుల గురించి పరిచయం మహిమ కలుగుగాక. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈ రాత్రి మీ అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరి సంతోషం, ఆనందం, పాటలు పాడుతున్న తీరు దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించే విషయాలు. ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులాగా చేస్తూ ఉంటే ఏమంటారు అప్పుడు? మంచి పనులు చేస్తే ఉంటారు, అన్నీ నా బుద్ధులే అంటారు. చెడ్డ పనులు చేస్తే ఉంటారు, అన్నీ ఆ అమ్మ బుద్ధులే అంటారు. అంతేనా? ఇంకా కోపం వస్తే మీ నాన్న బుద్ధులే అంటారు. అంతేనా? దేవుడు మనందరిని చూసినప్పుడు దేవుడు ఏమైతే ఆశిస్తున్నాడో దాన్ని మనం చేయగలిగినప్పుడు దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమండి, కొంతమందికి మెయిల్ వేసి కొట్టేశారా ఈ కుర్చీకి? ఏమైనా తాళ్ళు వేసి కట్టేశారా? నాకు అర్థం కాక ఎవరికైనా మేకులు తాళ్ళు కొట్టేశారు ఇక్కడ. సంతోషంగా దేవుళ్ళు ఆనందించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడు ఒకసారి అందరూ స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కొంచెం మైక్ కంటే గట్టిగా ఏర్పడాలి. హల్లెలూయా. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువసేపు దేవుడు వాక్యం వెళ్ళలేను. నా శరీరం పిలుస్తా ఉంటుంది, రా రా కొడుకుంది కానీ రా శరీరం ఉంటుంది. అప్పుడు దాకా ఎన్ని పనులు చేసిన అలసట రాదు. పారపెట్టి తవ్వుతారు, పలుగు పెట్టి గుచ్చుతారు, ఎన్నెన్నో చేస్తారు. ప్రార్థన అనేసరికి అంటే నీకు అర్థం ఏంటి? నీకు ఇంట్రెస్ట్ లేదు అక్కడ. మీరు అంత మంచోళ్ళు, నా కోసం మీరు ఎదురు చూస్తున్నారా? చాలా మంచోళ్ళు మీరు. ఇప్పుడే ఇక్కడికే వెళ్ళి ఆ ప్రార్థన చేసుకుంటామని చిన్న ప్రార్థన. ఏంటి విషయం చెప్పండి అంట. యేసు ప్రభు అన్నాడు, ఎందుకు ఎదుగుతున్నారు అన్నాడు. ఏమన్నాడు? ఏంటి అమ్మా, నా భాష అర్థమైందా? మరి ఏంటమ్మా కొంతమంది సీరియస్గా చూస్తున్నారు. నా ఇంకా నాకు కొంచెం భయం ఎక్కువ, సీరియస్ చూస్తున్నారు అంటే నేను తప్పు మాట్లాడుతున్నానంట. ఏం కలగకపోవడం, ఇట్లా ఏం కలగదా, ఏం కలగకపోవడం అన్నట్టు. కాబట్టి మీలో కూడా కొంతమంది అడుగుతుంటే ఏమి సమాధానం చెప్పట్లేదు. నేను ఏమడిగాను మిమ్మల్ని? ఏమడిగాను? ధైర్యంగా చెప్పమ్మా. నేను ఎవరిని ఏమన్నా? సంతోషిస్తాడు. వెరీ గుడ్, నువ్వు బాగా సంతోషిస్తున్నావు, బాగుంది. ఇంకా 2 నిమిషాలు మేము మౌనంగా ఉంటే నువ్వు చెప్పవా? అందుకు కదా నేను పిలిచింది ఆ ఊరి నుంచి. అంతేనా? ఆ ఊరి నుంచి నేను ఎందుకు పిలిచావు? నువ్వు చెప్పలేదు అనుకో, మా అయ్యగారు సైకి చేస్తారు, అప్పుడు చెప్పేస్తావు. అంతేనా? తన భక్తులందరూ కలిసి కూడుకొని మాట్లాడుకొని చుండగా ఆయన చెవి ఒగ్గి ఆలకించెను. ఏం చేస్తాడంట ఆయన? దేవుడి చెవి ఇక్కడ ఉంది. ఇంత ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఎక్కువ మందే కనబడ్డారు. ప్రార్థన అయిపోయేసరికి నేను అనుకున్నా ర్యాప్చర్ జరిగిపోయిందా ఏంటి? ర్యాప్చర్ అంటే ఏమంటామండి? దేవుని రాకడా జరిగిపోయిందా ఏంటి? వీళ్ళందరూ ఎత్తబడ్డారు, నేను మిగిలిపోయినా ఏంటని చూసుకున్నా సీట్లో. నేనున్నా, కొంతమంది ఎత్తబడ్డారు. వీళ్ళంతా ఎవరో? వీళ్ళంతా పాటల కోసం వస్తారు, పాటలకి వెళ్ళిపోతారు. కొంతమంది దేనికి వస్తారు? యేసుప్రభు దగ్గర కూడా ఇది ఉంది, జరిగింది యేసుప్రభు దగ్గర కూడా. యేసుప్రభు ఆయన శిష్యుడు ఆయన వెంట వెళ్ళినప్పుడు అనేక మంది వెళ్ళిపోయేవాడు, ఆయన వెంబడించేవాళ్ళు చాలా మంది. ఆయన అయితే కొన్నిసార్లు ఏమనేవాడు అంటే, బోధకుడా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు దాకా నేను ఎదుగుతా ఉన్నావు అన్నారు. పెట్టడం నీడ సంవత్సరంలో నీడ ఉంటుంది, కొద్దిగా నీడ కొద్దిగా లైట్ ఉంటుంది, అక్కడ కూర్చుంటానండి. ఈ నీళ్ళు ఏం చేశాడు? అక్కడే కూర్చున్నాడు. కూర్చునేసరికి మన పాస్టర్ గారు ఎలా ప్రసంగం చేశారో తెలియదు కానీ ఆయనకైతే నిద్ర రప్పించాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ చీమట్లో కొడుకుని నిద్రపోయాడు. ఇలాంటి కొంతమంది కుర్రోళ్ళు వచ్చి
ఏమనుకున్నారు కదా ఇలా ఇక్కడ దొంగ కూర్చున్నాం దాని మీద అది చెప్పి ఏం చేశారు, ముగ్గురు ఇలా దొంగ మీద కూర్చున్నాడు. అంతా అయిపోయిన మధ్యలో కదిలాడు. కదిలేసరికి చూసాడు, దొంగ కాదు మనిషిలే అన్నాడు. లేచి పేరు మీటింగ్ మీటింగ్ అయిపోయింది వెళ్ళిపో అన్నాడు. లేచి టవల్ దులుపుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అలా ఆవిడ ఎదురు వచ్చింది. ఆహా ఈరోజు మీటింగ్కి వెళ్ళాడు మా ఆయన ఏం చెప్తాడు, ఏమయ్యా మీటింగ్కి వెళ్ళావా, వెళ్ళా మీటింగ్ అనుకోతే అక్కడికి వెళ్ళాను అనుకున్నా, ఏం జరిగిందయ్యా అన్నాడు. అంటే మీటింగ్ అంటే మామూలు అనుకున్నా ఏంటి, పెద్ద పెద్ద లైట్లు పాటలు, తర్వాత అదేనయ్యా వాక్యం చెప్పారయ్యా. వాక్యం చెప్తే నేను వెళ్ళలేదు అనుకున్నా అంటే ముగ్గురు మనుషులు అంత బరువు మీటింగ్. కొంతమంది మనుషులు మీటింగ్ అంటే అయిపోయాక ఏం జరుగుతుంది, బాగా చెప్పారండి, బాగా చెప్పారు. ఏం చెప్పారు, బాగా చెప్పారు. అరే ఏం చెప్పారు నాకు, బాగా చెప్పారు. ఎందుకు నువ్వేం చేసుకున్నావు, ఎందుకు నువ్వేం పొందుకున్నావు, నువ్వేం తీసుకెళ్ళావు అనేది ముఖ్యం. కొంతమంది మీటింగ్లు అంటే లైట్లు, కొంతమంది మీటింగ్లు అంటే ఆటలు, ఇదే అనుకుంటారు. మనం కూడి దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కార్లు వచ్చేస్తే చాలు, బంగ్లా వచ్చేస్తే చాలు, ఇవే దేవుడు అనుకుంటున్నారు. దేవుడైన వాడిని దేవుడిగా ఆరాధించకుండా దేవుడు కాని వాటిని దేవుడు ఏదైతే ఇస్తాడో ఆ ఇచ్చిన వాటిని బట్టి ఇదే దేవుడు అనుకుంటా, ఇదే దేవుడు అనుకుంటా అన్నారు. ఇది మన బుద్ధే కాదు, ఇశ్రాయేలు దగ్గర నుంచి ఉంది. దేవుడేమో ఫరో రాజును భయపెట్టి, అరే నా ప్రజలు బయటికి పంపించారంటే నేను పంపించను అన్నాడు. ఎట్ట పంపించవా, నేను చూస్తా, పంపించవా, నా ప్రజలు ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు బయటికి అన్నాడు. నువ్వేము స్వామి, దానికోసం మోసేని పిలిస్తే మోసే ఏమన్నాడు తెలుసా, నాకు మాటలే సరిగా రావు, ఇప్పుడు వెళ్ళాను అనుకో ఏమంటారు, నన్ను ఏమంటారు, నెత్తోడా అంటారు. నీ ముందు మాటలు నేర్చుకున్నారా చక్కగా వెళ్ళు, తర్వాత నాకు చెప్పు కానీ అంటారు. కాబట్టి నేను వెళ్ళలేను, నా వల్ల కాదు అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా, నీకు మాటలు రావు సరే కానీ మహిమలు నీకు ఇచ్చా. ఏమిచ్చా నీకు, మహిమలు నీకు ఇచ్చా, మాట్లాడే పని ఇంకో ఆయనకి ఇచ్చా. ఎవరికి ఇచ్చాడు మాట్లాడే పని, ఎవరికండి, ఎవరికి, అహరోను. అహరోను ఎవరు, మోసే వాళ్ళ అన్నయ్య. వాళ్ళ అన్నయ్య పిలిచి, ఇదిగో మోసే అక్కడ ఉన్నాడు, ఇప్పుడే మాట్లాడేది మోసేతో, నువ్వు వెళ్ళి మోసేకి నోరుగా ఉండు, నోరుగా ఉండి నేనేం చెప్పాలనుకున్నానో అది నువ్వు చెప్పాలి, చెప్పడం నీ పని, మిగిలినంతా చేసే పని మోసే. చెప్పండి, దేవునికి అసాధ్యమైంది ఏదైనా. ఈయన ఎవడరా బాబు, ఏ ఊరి నుంచి వచ్చాడు, వదిలేదు అట్లేడు, ఇంటికి వెళ్ళి పడుకోవాలనుకుంటారా. ఇంకోసారి ఆయన్ని పిల్లవాడు బాబోయ్, నేను చూస్తున్నా కొంతమంది ర్యాప్చర్ వచ్చి ఎత్తపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు పరలోకానికి. మీరు భయపడవు, అక్కడ మీరు అందరూ ఇక్కడ వాక్యం పెట్టారు. కొన్ని ఆత్మలు పిలవబడతారు, పైకి వెళ్ళిపోతాయి. అక్కడికి ఆత్మలు పిలుతుంది, దా 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 అంటే వెళ్ళిపోతుంది మెల్లగా సర్దుకుని భారంతో. వీళ్ళకి వాక్యం అవసరంలా, దేవుడు అవసరంలా, దేవుడు ఆశీర్వాదం అవసరంలా. వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు ఒకసారి వాక్యం వేసి వెళ్ళిపోతారు అంతే. ఇక అందుకే ఇక అక్కడే ఉంటారు, వాళ్ళ స్టేటస్ అంతా అక్కడే ఉంటుంది, పైకి రాదు కిందకి వెళ్దాం. యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు. మన జీవితాల్లో ఆ ధైర్యంతో చెప్పగలగాలి, వృద్ధాప్యంలో మృతతుల్యమైన శరీరం నుంచి నాకు కుమారునిచ్చిన దేవుడే బూడిదలోంచి కూడా నా కొడుకును మరలా ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామా, నీవు గొప్పవాడు, నీవు నీతిమంతుడవు, నీవు ఆశీర్వదించబడతావు. ఎందుకో తెలుసా, అతని విశ్వాసం చచ్చిపోయి బూడిదైపోయిన దాంట్లోంచి కూడా తిరిగి నాకు నా కుమారుణ్ణి దేవుడు ఇవ్వగలడు. నీకుందా ఆ విశ్వాసం? నేను మరణించినా కూడా నా ప్రభు మరలా వస్తాడు, నన్ను లేపుతాడు అనే విశ్వాసం ఉందా? ఈ మాటలు చెప్తే కొంతమంది భయం, సమాధి కాడ చెప్పే మాటలు ఎక్కడ చెప్తున్నాడు ఆయన, అసలే రాత్రి ఇంటికి వెళ్ళాలి, భయం వేస్తుంది అనుకుంటా. గమనించండి దేవుని జనమా, అబ్రహామును దీవించిన దేవుడే నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. ఎలా దీవించాలనుకుంటున్నాడు? నిశ్చయముగా, అష్యూర్లీ ఐ విల్ బ్లెస్ యూ, ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వాదిస్తా. కానీ నువ్వు నా మాట వింటావా? దేవుడు అంతగా మీ కుటుంబాలు దీవిస్తాడు. మనం దీవించబడలేకపోతున్నాము అంటే కారణం ఏంటో తెలుసా? దేవునికి మనం ఇవ్వవలసినది
అది సమయమే కావచ్చు, నీకు ఇచ్చిన అవకాశాలు ఏదన్నా కావచ్చు, దేవుని కొరకు మనం చేయాలి. మంచిది. ఎందుకు ఈ మాట చెప్పుకొచ్చానంటే, ఈ పాస్టర్ గారు ఇక్కడ సేవ చేసిన పాస్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఏ కుటుంబంలో సేవకు పంపించమంటే ఎంతమందిని పంపిస్తారు? మీ పిల్లల్ని చేయలేదొద్దులే, మామూలుగా మనసులో అడుక్కోండి, నేను పంపించగలనా అని. ఈ పాస్టర్ గారిలో నేను గమనించిన ఒకటి ఏందో తెలుసా, వీళ్ళలో ఆల్మోస్ట్ అందరూ రెవరెండ్సే. రెవరెండ్ గణేష్ గారు, తర్వాత బాబు అనుకుంటా పాస్టర్ గారి పేరు బిఎస్ఎల్ బాబు, తర్వాత ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన బిలాస్పూర్లో ఎక్కడో సేవ చేస్తున్నారు ఆయన, తర్వాత వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు అనుకుంటా. ఒక ఆవిడ కూడా నాకు తెలిసినంత వరకు తను కూడా బైబిల్ కాలేజ్ చదివింది. ఆల్మోస్ట్ 4 members అవుట్ ఆఫ్ 5 4 members దేవుడి సేవకు పంపించినటువంటి ఒక గొప్ప సేవకుడు మీ పాస్టర్ గారు. మీకు ఎంతమంది గుర్తించారో నాకు తెలియదు. చాలామంది దేవుని సేవ అంటే ఇష్టపడరు. నేను కూడా ఇష్టపడేవాడిని కాదు, నాకు ఇష్టం ఉండేది కదా దేవుడి సేవ అంటే. మా నాన్నగారు అనేవాడు, నాన్న నువ్వు దేవుడి సేవకాలరా అంటే నువ్వే ఉన్న నెలమంటే అనుకునేవాడు మనసులో, బయటికి చెప్పలేక. నువ్వు కావాలంటే నువ్వు చేసుకో, నన్ను ఎందుకు తీసుకెళ్తావు, నీది నాడేది ఎందుకు రుద్దుతావు అనుకునేవాడు. దేవుని పిల్లరా, దేవుని కొరకు చేసి చెడిపోయిన వాడు ఎవడు లేడు. మీ పిల్లలను దేవుని కొరకు ఇవ్వండి, దేవుడు వారిని అద్భుతంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తా, హల్లెలూయా. ఎందుకంటే మెయిన్ రోడ్ దగ్గరలో లేదు ఈ ఊరు, తిరిగి వస్తా ఉంది, ఎవరినైనా వెళ్తానే తిరుగుతూనే ఉంది. ఆ విషయం అడిగింది, ఎవరు తిరుగులు పెట్టాలి, ఎందుకు వచ్చినా అక్కడ వెళ్ళడానికి తిరుగుతారే ఇలా అందరు కదా అని, లేదా భూమి తిరుగుతా అక్కడ అని అడుగుతుంది. నేను ఒకసారి వెళ్ళాను ఆ ఊరు, పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు వచ్చాను ఒకసారి వాక్యం చెప్పడానికి, నా ప్రారంభ సేవా దినాలకి. ఇచ్చిన అనుబంధాన్ని బట్టి మరి గణేష్ పాస్టర్ గారు నన్ను ఇక్కడికి రమ్మన్నారు. మీ ఊరు రావాలనుకున్నప్పుడు నాకేం జరిగిందో తెలుసా వింటారా వినరా? ఓహో బాగానే ఉంది. ఏం జరిగిందంటే కారు తీసుకుని బంక్కి వెళ్ళా. కారు తీసుకుని బంక్కి వెళ్తే ఏమన్నాడు, డీజిల్ లేదన్నాడు. ఇదేంటా అని చెప్పి మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్ళా. ఆడు లోపోటు పెట్టాడు, మాట కూడా మాట్లాడలా నాతో. ఇంకో చోట తీసుకెళ్ళా, ఇంచుమించుగా డీజిల్ కోసం తిరుగుతావా అంటే డీజిల్ కూడా అయిపోయింది. కాబట్టి ఇక ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలి, కంగారు అయిపోతుంది, టైం అయిపోతుంది. వీళ్ళేమో ఎప్పుడో పాపం మీటింగ్కి ఎప్పుడో పోస్టర్లు కూడా వేసేసారు జిల్లా కోర్టులో. ఆవిడ దగ్గర రిపోర్టర్గా పనిచేసే ఒక మన దగ్గర మధ్యలో ఫోటోలు తీస్తున్నారుగా, ఆయన మీద కోప్పడవాకండి. ఎందుకంటే ఆయన ఫోటోలు తీస్తాడు, మీరు కోప్పడినా తీస్తాడు, కోప్పడపోయినా తీస్తాడు. అది ఎందుకంటే ఆయన చేసేది వర్క్ ఎక్కడున్నా ఆయన మంచి విలేకరి, కలెక్టర్ ఆఫీసులో అక్కడ ఇక్కడ చాలా పేరు ఉన్నటువంటి వ్యక్తి. సరే నేను ఎట్లా వెళ్తున్నా, నాతో పాటు వస్తారా? మేడం రావట్లేదు, మా మిస్సెస్ మొన్న యాక్సిడెంట్ అయింది, చిన్న యాక్సిడెంట్, తన కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇంటి దగ్గర ఉండిపోయింది. లేదంటే మేము ఇద్దరం కలిసి రావాలి ఊరు అనే ప్లాన్తో ఉన్నాం. సరే దేవుడు చెప్పాం, నేను ఆయనే కలిసి రావాలని ఉంది, అందుకే వచ్చాం. మంచిది. మీ అందరి పాటలు దేవుని స్తుతించడం, దేవుని గురించి ఆరాధించడం ఎంతో సంతోషం కలిగించేటువంటి విషయం. ఎల్లప్పుడూ దేవుని బిడ్డలు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన నా సాక్షి చెప్పంటారయ్యా, నా సాక్షి చెప్పాలంటే 3 రోజులు పడుతుంది అంటారా? నీ సాక్షి కావాల్సింది దేవుడు నీ ఎడల చేసిన కార్యమేదో అది కావాలి ప్రజలకి. దేవుడు నిన్ను ఎలా ఏర్పాటు చేసుకున్నాడో అది కావాలి జనాలకి. దేవుని జన్మ మనం ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే దేవుడు మనకిచ్చిన He has given an another day to worship Him, to thank Him. ఆయనకు కృతజ్ఞత చెప్పడానికి ఆయన మన జీవితంలో మరొక రోజును అనుగ్రహించాడు. ఒకవేళ ఆ రోజును మనకు అనుగ్రహించకపోతే, నీకు స్తుతించాలని ఉన్నా, నీకు ఆరాధించాలని ఉన్నా, గట్టిగా ప్రార్థన చేయాలని ఉన్నా, బాగా బైబిల్ చదవాలని ఉన్నా చేయగలవా? ఇచ్చిన జీవితాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత చెప్పాలి. మనం హాస్పిటల్లో పడకుండా ఆరోగ్యంగా నడిచేంతసేపు మనకు తెలియదు. నేను నడిచి వెళ్ళిపోతున్నాను అనుకుంటాం. కాలుకి చిన్న దెబ్బ తగిలి ఇట్టా నడుతుంటే అప్పు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? అమ్మో ఈ కాలు ఎప్పుడు తగ్గుతుందో, నేను ఎప్పుడు బాగుపడుతాను.
దేవుడు తన ఉచితమైన కృప చేత మనకు తన జీవితాన్ని తన యొక్క భూమి మీదకి వచ్చేటప్పుడు ఎవరన్నా చేసుకుని ఇల్లు కట్టుకుని పుట్టారా ఎవరన్నా మీరు? కొంతమంది తల్లిదండ్రులు ఇది పుట్టినప్పుడే నాకు ఇల్లు వచ్చింది, పుట్టకపోతే ఇల్లు కట్టుకోవేగా మారేస్తావేంటి? మానవ ఇల్లు కట్టుకుంటావుగా, ఇది పుట్టినప్పుడే ఇల్లు వచ్చిందంట. మరి ఒకవేళ ఇంకోటి పుట్టినప్పుడు ఇల్లు అమ్మేస్తే జరిగిందండి. కన్నా చిన్నప్పుడు నా మా అమ్మ అంటారు, వీడి కోసం చిన్నప్పుడు మాకున్న పొలాలు అమ్మేసి ఉంటారు. అప్పుడప్పుడు నన్నే నేను అంటాను, ఎవరమ్మన్నా నేను అమ్మన్నానా అని చెప్తాను. కాబట్టి దేవుడు ఎందుకు బతుకుతున్నారు మీరు అనేది మీరు ప్రశ్నించుకోవాలి ఎప్పుడైనా. అసలు దేవుడు మీకు ఎందుకు అవసరం ఎప్పుడైనా అనుకున్నారా? ఏమా దేవుడు ఎందుకు నమ్ముకున్నామని? ఎవలేదండి, అప్పుడంటే అయ్యగారు వచ్చారండి ఇంటికి, ప్రార్థన చేశారు, తర్వాత చర్చికి రమ్మన్నారు, వచ్చేసారు. అంతేనా? అదేనా సాక్ష్యం? దేవుడితో మన అనుబంధం అదేనా? అప్పుడంటే నాకు ఎవరు అనిపించిందంటే ఆ పాట విన్నప్పుడు మంచిగా అనిపించింది. ఈ మధ్య అలాంటి పాటలు అందుకే మానేశారు అంటారా? యేసుప్రభు అదే అన్నాడు, మీరు ఎందుకు వెతుకుతున్నారు? నన్ను ఎందుకు వెతుకుతున్నారు? ఏం కావాలని వెతుకుతున్నారు మీరు? మీకు దొరికేవన్నీ లోకస్తులకు కూడా దొరుకుతుంది కదా, మరి అప్పుడు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? యేసుప్రభు అన్నాడు, మీ పితరులు అరణ్యంలో రొట్టెలు తిన్నారు, నశించిపోయారు. నేనే జీవాహారమును. ఎవరు జీవాహారం? దేవుడు అంటున్నాడు యేసుప్రభు, నేనే జీవాహారమును, నన్ను భుజించువాడు ఎన్నడను ఆకలిగొనడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం యొక్క శక్తిని మీరు గుర్తించాలని నేను మీకు గుర్తు చేస్తున్నాను. 3 రోజులు జరుగుతాయి. మీలాగే ఒక మీటింగ్ జరుగుతుందట. మీటింగ్ జరుగుతుంటే ఆ ఇంట్లో ఉండే ఒక ఆమె పిలిచింది అలా ఆయన్ని, వద్దు మావాడ ఇప్పుడు చూసి ఇంట్లోనే కూర్చుంటారు, ఆ చర్చి కాడ మీటింగ్ జరుగుతుంది, ఏదో ఊరి నుంచి పాస్టర్ గారు వచ్చారంట, ఇల్లు చూస్తాంత అయ్యేలా చూస్తే నీకు తెలివి వస్తుంది. ఏమండి, తెలివి వస్తుందా రాదా? తెలివి వస్తుందా? దేవుని వాక్యంలో ఉంది. ఈ గ్రంథాన్ని మీరు చక్కగా చదివితే మీకు తెలివి వస్తుంది. మీకు జ్ఞానము అన్ని జనులు చెప్తా, మీకు అది తెలివి. అది ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళే యూనివర్సిటీకి వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళలేదు, ఎలా వచ్చినాయి ఈ మాటలు అని ప్రజలు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన అయిపోతే సార్ బైబిల్ తీసుకెళ్ళి పడేసి అమ్మాయి ఇవాళకి అయిపోయింది నా పని అంటే ఆ మీటింగ్ మీద మీకున్న ఆసక్తి అదనమాట. ఆ మీటింగ్కి మీరు ఇచ్చే ప్రాధాన్యత అదనమాట. అర్థమవుతుందా మీకు? అవర్ ప్రయారిటీస్ బికమ్ అవర్ లైఫ్. మన ప్రాధాన్యతలే మన జీవితం. నువ్వు దేనికైతే ప్రాధాన్యత ఇస్తావో అదే నీ జీవితం. దేవుని వాక్యానికి నువ్వు చెవి ఇవ్వలేకపోయావనుకో, దేవుని వాక్యం నీ మైండ్లోకి వెళ్ళదు, ఆ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళదు, నీకు క్రియ చెయ్యదు. దేవుని వాక్యానికి ఉన్న శక్తిని మనం గ్రహించలేకపోతే నువ్వు ఈ 3 మనుషులు మోసిన మనిషిలాగానే ఉంటుంది. మీటింగ్ 3 మనుషుల్లా కనబడతారు. నీకు ఏదో చెప్పాలని ఆయన ఆలోచిస్తుంటాడు. దేవుడు మనలో ఏదో మార్పు తీసుకురావాలని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. దాని కొరకే ఈ మీటింగ్స్. రెగ్యులర్గా ఉండే రొటీన్ జాబ్లో మనం కొన్నిసార్లు వెనకబడిపోయే పరిస్థితులు ఉంటాయి కనుక తిరిగి మనల్ని మనం ఉజ్జీవింపజేసుకోవడానికి, తిరిగి దేవుని వైపు తిరగడానికి, ఇదిగో జనుల నా వైపు తిరగడానికి దేవుడు పిలిచిన పిలుపును అందుకొని ఆయన వద్దకు రావడానికి. మీరందరూ చర్చి కాడికి వస్తున్నారు, దేవుడి దగ్గరికి రావట్లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? మీరందరూ మీటింగ్కి వస్తున్నారు, యేసు ప్రభువుని మీ హృదయాల్లో చేర్చుకోవట్లా. ఎందుకు మనం ఆయన ఆరాధించాలి అంటే, ఓసారి అన్నాడు, ఏమ్మా ప్రార్థన మానేసేవి ఏంటంటే, ఎందుకు రావాలి అయ్య గారు చర్చికి? అసలు నాకు ఏమీ జరగట్లేదు, ఏ మేలు చేయట్లేదు ఆయన. అమ్మ, ఏ మేలు చేయట్లేదు ఆయన నీకు? అప్పుడు నేను ఒక స్టోరీ చెప్పాను. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే, ఎందుకు ఆరాధించాలో తెలుసా? ఎందుకు ఆరాధించాలి? అయ్యగారి మీటింగ్లకు చెప్పాడు కాబట్టి, రావాలి కాబట్టి, మీటింగ్లు కూర్చోవాలి కాబట్టి, ఈయన చేతులైతే ఆరాధిద్దాం అన్నాడు కాబట్టి ఆరాధించాలి. అంతేనా? రిమెంబర్ వై వీ నీడ్ టు వర్షిప్ అవర్ గాడ్. బిలియనీర్ ఉన్నాడు. బిలియనీర్ అంటే బాగా కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి. గురయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యేసరికి డాక్టర్స్ వచ్చి అన్ని చెకప్లు అన్నీ చేశారు. చెకప్లు, మెడికల్ చెకప్లు అన్నీ చేసి
ఏం లేదు, నీకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. బ్రీతింగ్ ప్రాబ్లం అంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది. నువ్వు ఇక్కడ ఐసీయూలో అడ్మిట్ అవ్వాలి. ఐసీయూలో అడ్మిట్ అయితే రోజుకి 20,000 రూపాయలు ఎంత అవుతుందంట? మాకు కొంచెం చెప్పండి అమ్మా, తెలుగుగానే మాట్లాడేది. కొన్ని ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ చెప్పనా? నాకు తమిళ్ ఇంగ్లీష్ రెండు వచ్చు, చెప్పండి చెప్తా. మరి తెలుగులో చెప్తే కూడా సీరియస్గా చూస్తారేంటి? సరే, డాక్టర్లు అంతా అడ్మిట్ చేసుకుని అంతా చేసేసిన తర్వాత ఆయన దగ్గర పిలిచి చెప్పారు, మీకు గుండెలో సమస్య ఉంది కాబట్టి అదే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంది, ఐసీయూలో ఉండాలి, మీకు వెంటిలేషన్ పెట్టాలి, ఆక్సిజన్ పెట్టాలని చెప్పాడు. ఒకటే ఏడుస్తూ ఉన్నాడంట. రోజుకి 20,000 ఖర్చు ఉంది అంటే ఏడుస్తూ ఉన్నాడు. డాక్టర్ గారు అన్నాడు, ఏడవకి ఎందుకు ఏడుస్తున్నావు? అంత పెద్ద ప్రాబ్లం కాదయ్యా, అది తగ్గిపోతే మందులు ఇస్తాము, తగ్గిపోతే. కాకపోతే ఒక 2-3 రోజులు ఆ కృత్రిమమైన ఆక్సిజన్ నీకు అందిస్తే తగ్గిపోద్ది అని చెప్పారు. ఆయన ఇక్కడ ఏడుస్తూనే ఉన్నాడు ఆకుండా. ఫీజు కూడా తగ్గిస్తా, 20,000 వద్దు. కాదయ్యా అన్నాడు. అయినా ఏడుస్తూనే ఉన్నాడంట. ఏడుస్తూ ఉండగా ఫైనల్గా దుఃఖాన్ని ఆపుకొని డాక్టర్ గారికి ఇలా చెప్పాడంట, అయ్యా ఒక గంటకి ఎంత అన్నారు? 20,000. నువ్వు 20,000 వద్దు, 10,000 కట్టంటున్నానుగా. నా దేవుడు నా జీవితంలో 24 గంటలు ఇచ్చాడు. 24 గంటలు ఇంటూ 10,000 కట్టాలంటే ఎంత కట్టాలి? 2,40,000 రూపాయలు ఉచితంగా ఆక్సిజన్ తీసుకోవడానికి దేవుడు నాకు కృపనిస్తే నేనేం చేశాను? దేవుడి కృపను గుర్తించలేకపోయాను. ఈరోజు నేను హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఊపిరి తీసుకునే పరిస్థితి నా గుండెలకు లేదని నువ్వు చెప్పి నాకు మందు ఇచ్చి, ఇదిగో ఇప్పుడు నువ్వు మళ్ళా ఊపిరి తీసుకునేటట్టు నువ్వు బాగోవాలంటే నాకు గుర్తొచ్చింది నా దేవుడు నా ఎడల ఎంత కృప చూపించాడు. ఒకవేళ ప్రతిరోజు నేను ఆక్సిజన్ కొనుక్కుని ఇలాగే బ్రతకాలంటే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, ఎన్ని రోజులు బ్రతుకుతాను? నా దేవుడు నాకు ఇచ్చిన బ్రతుకులో నా దేవుని కొరకు నేను ఏం చేయలేకపోయాను అనే దుఃఖంతో, బాధతో నేను కన్నీరు గారుస్తున్నాను. ఫీజు కట్టలేని స్థితి నాది కాదు, డబ్బులు నాకు చాలా ఉన్నాయి. ఇదిగో నిన్ను నిశ్చయముగా ఆశీర్వాదించగలను, నిన్ను విస్తరింప చేసిందని పలికిన దేవా. అందరూ మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడకూడదు? ప్లీజ్ ఎవరు మాట్లాడద్దు. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ఇది చాలా ప్రశస్తమైన సమయం. మనకి నిన్ను నువ్వు పరీక్షించుకునే సమయం ఇది. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకునే సమయం ఇది. దేవునికి మనం సమర్పణ చేసుకునే సమయం ఇది. డెడికేట్ యువర్ సెల్ఫ్. డోంట్ లుక్ హియర్ అండ్ దేర్. ఇక్కడ అక్కడ చూడొద్దు. కొనసాగించే యేసు ప్రభు వైపు మనం ఒకసారి చూద్దాం. శ్రమలు వచ్చినాయా? యేసు ప్రభు వైపు చూడు. కష్టాలు వచ్చినాయా? యేసు ప్రభు వైపు చూడు. కన్నీరు వచ్చిందా? యేసు ప్రభు వైపు చూడు. ఆయన అన్నిటికీ కర్త, విశ్వాసములకు కర్తయు. అరే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడదు. నీకు వచ్చిన కష్టంలో దేవుడు నమ్మాలి, నీకు వచ్చిన సంతోషంలో దేవుడు నమ్మాలి. మనకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుడు నమ్మాలి. లోకమంతా కూడా ఇది నీకు జరగదు అని నిన్ను వెక్కిరించినప్పుడు దేవుని విశ్వాసం ఉంచాలి. నీ బంధువులు, స్నేహితులు నిన్ను విడిచి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు దేవుడు విశ్వసించాలి. తిరిగి వాళ్ళు శ్రమంలో ఉంటే నిన్ను అనే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన యేసు ప్రభువు యొక్క మాటలు పట్టుకొని మనం వారికి సహాయం చేయాలి. అబ్రహాము, లోతు ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక పరిస్థితుల్లో వారిద్దరూ వేరైపోయారు. ఆ పరిస్థితుల్లో లోతును విడిచి అబ్రహాం వెళ్ళిన తర్వాత లోతు పాడైపోయాడని తెలిసినప్పుడు సంతోషించాల. తిరిగి లోతును రక్షించడానికి అబ్రహాము డెసిషన్ తీసుకున్నాడు. మనం మన శత్రువులను ప్రేమించమని దేవుడు చెప్పిన దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ ఫెలో బ్రదర్స్. నీ సంఘములో ఉన్న విశ్వాసులను ప్రేమించు, నీ చుట్టుపక్కల ఉన్న వారిని ప్రేమించు. దాని ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? మెల్కీసెదెకు వచ్చాడు అబ్రహాము దగ్గరికి. అబ్రహామా, నువ్వు దీవెనకరంగా ఉంటావు. యూ విల్ బి బ్లెస్డ్. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఇతరులకు మేలు చేసినప్పుడు దాని గురించి చింతపడద్దు, బాధపడద్దు. లేదా దేవుని పరిచయం కొరకు నీకు కష్టంగా ఉన్నా సరే దేవుని కొరకు ఏదైనా చెప్పినప్పుడు దాని గురించి చింతపడద్దు. దాన్ని దేవునికి అప్పగించే. నువ్వే చూసుకో యేసయ్యా, నువ్వే దీవించేసయ్యా, నీ మీదే నా నమ్మకం వేసయ్యా, నీ మీదే నా విశ్వాసం వేసయ్యా, నీవు తప్ప నాకెవరూ లేరు నాయనా. అబ్రహాము ఎలా నమ్మాడు తెలుసా? నమ్మడానికి అవకాశం లేనప్పుడు, గొర్రె పిల్ల కనబడినప్పుడు, తన కుమారుని వధించాలని మనసులో నిశ్చయం చేసుకున్నప్పటికీ కూడా అంటున్నాడు, యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును, యెహోవా
ఎస్, ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. వదకు సిద్ధం పిల్లవాలే మోమున ఉన్నివేయ మౌనిమైనవే దూషించి అపహసించి నిందించిరా నిన్ను ఊహకు అందదు